నిజామాబాద్ జిల్లా బోధన్కి చెందిన పలువురు ప్రభుత్వ అధికారులు, ప్రజాపాలకులు GS6 మీడియాతో మాట్లాడుతూ GS6 ప్రేక్షకులకి, బోధన్ నియోజకవర్గ ప్రజలకి 2024 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఆశలు చిగురిస్తూ మంచి ఆశయాలతో ముందుకు సాగుతూ ఉన్నత శిఖరాలను అధిష్ఠించాలని GS6 యాజమాన్యం తరపున కోరడం జరుగుతోంది. GS6 ప్రేక్షకులందరికీ కూడా బోధన్ డివిజన్ పోలీస్ తరపున ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరము మీ జీవితాల్లో సుఖ సంతోషాలని, ఆయురారోగ్యాలని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ కూడా మీ సురక్షితమైన ప్రాణప్రద జీవితాన్ని ఆశిస్తూ ఇతరుల ప్రాణాలకు కూడా రక్షణ కలుగజేయాలని కోరుకుంటూ, ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలు నడపకూడదు. అలాగే ఈ నూతన సంవత్సరంలో అందరి జీవితాలు కూడా సుఖమయం కావాలని నేను మనస్ఫూర్తిగా మరొక్కసారి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు GS6 ప్రేక్షకులకు తెలియజేస్తున్నాను. GS6 ప్రేక్షకులకి నమస్కారము. బోధన్ డివిజన్లోని ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. వచ్చేటువంటి నూతన సంవత్సరంలో మీకంతా కూడా బాగా జరగాలని కోరుకుంటూ, ఈ కొత్త సంవత్సరంలో ముఖ్యంగా నియోజకవర్గంలోని ప్రజలు ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి అధికార యంత్రాంగానికి వివిధ దరఖాస్తుల పరిశీలనలో కానీ, అర్జీల స్వీకరణలో కానీ, వాటి యొక్క విచారణలో కానీ ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి యంత్రాంగానికి అందరూ కూడా ప్రజాప్రతినిధులు కానీ, ప్రజలు కానీ వాళ్ళకి సహకరించేసి ప్రభుత్వం పరంగా వచ్చేటువంటి ప్రయోజనాలు పొందడానికి అధికార యంత్రాంగానికి సహకరించాల్సిందిగా కోరుతూ మరొకసారి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. GS6 టీవీ ఛానల్ ప్రేక్షకులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సర శుభాకాంక్షల్లో ప్రజలు మంచిగా ఆయురారోగ్యాలతో ఉండాలి, మరియు వారి యొక్క జీవన విధానం ఒరవడి కూడా కొత్త సంవత్సరంలో, పాత సంవత్సరం ఏ రకంగా ఉందో కొత్త సంవత్సరం కూడా ఆ రకంగా ఉంటూ ప్రజలను మరియు అధికారులను కూడా ఎల్లవేళగా సహాయపడుతూ ప్రభుత్వం వచ్చే ప్రభుత్వ సంక్షేమ ఫలాలు కూడా ప్రతి ఒక్కరికి చేర్చాలని ఒక సంకల్పంతో ప్రభుత్వ యంత్రాంగం అంతా పనిచేస్తుంది. దానికి అనుగుణంగా ప్రజలు కూడా వారికి సహకరించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాం. బోధన్ పట్టణ ప్రజలందరికీ మరియు GS6 న్యూస్ ప్రేక్షకులందరికీ మా పురపాలక సంఘం బోధన్ తరపు నుంచి, మా స్టాఫ్ తరపు నుంచి, నా తరపు నుంచి ఆంగ్ల నూతన సంవత్సరం 2024 యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ వచ్చే సంవత్సరం అందరికీ మంచి జరగాలని భగవంతునితో కోరుకుంటూ మరికోసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. హ్యాపీ న్యూ ఇయర్. GS6 ప్రేక్షకులకి మరియు బోధన పట్టణ ప్రజలకి 2024 సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు పోలీస్ శాఖ, బోధన పట్టణ పోలీస్ శాఖ తరపు నుంచి తెలియజేస్తూ, బోధన పట్టణంలోని యువతకు ఈ సందర్భంగా అప్పీల్ చేస్తున్నది ఏమనగా, ఈ మోటార్ సైకిల్పై డ్రైవింగ్ చేసేటప్పుడు వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేస్తారని ఆశిస్తూ మరొకసారి బోధన పట్టణ ప్రజలకి మరియు G6 ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బోధన్ డివిజన్ ప్రజలందరికీ మరియు GS6 ప్రేక్షకులందరికీ కూడా పోలీసు శాఖ తరపున ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో మరియు ఎల్లప్పుడూ మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆరోగ్యంగా, ఆర్థికంగా మంచిగా ఉండాలని కోరుకుంటూ పోలీసు శాఖ తరపున తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. 6 ప్రేక్షకులకు మరియు బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ బోధన్ పోలీస్. థ్యాంక్ యూ. బోధన్ పట్టణ ప్రజలకు, 25వ వార్డు ప్రజలకు మరియు GS6 వ్యూవర్స్ అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ప్రజాపాలన దిశగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెళ్తుంది. ఈ ప్రజాపాలన ద్వారా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా బోధన్ నియోజకవర్గ ప్రజలకు, అలాగే పట్టణ ప్రజలకు, అలాగే నా 35వ వార్డు ప్రజలకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ ప్రజాపాలనలో సుభిక్షంతో ఉండాలని కోరుకుంటూ GS6 న్యూస్ ఛానల్ వారికి కూడా మరియు ఛానల్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.